ఈరోజు అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పని అయిపోయింది అని, ఇక 3వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం, ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమానే చూపెడతాను అని, ఇంకో సంవత్సరం అయితే నెక్స్ట్ మన పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఊపిరి తీసుకునే పని కూడా ఉండదు అంటే మన కార్యకర్తలని నాయకులని వేధిస్తూ ఉన్నారు, కక్ష కట్టి రెడ్ బుక్ అంటూ అని చెబుతూ, ఇక వాళ్ళ ఉడత ఊపలకు వాళ్ళు వాళ్ళు భయపెడితే భయపడ్డాలి, ఇవన్నీ అయిపోయాయి, ప్రతిరోజు ఉల్టా ఇక చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపెడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ చేశారు. యుద్ధం పేరు చెప్పి ప్రతి దాని ధరలు పెంచేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని, అడ్డదిడ్డంగా గ్యాస్ లాంటివి 2000కు 3000కు బ్లాక్లు అమ్మేసుకుంటూ ఉన్నారు అని, మనం తీసుకొచ్చిన పెట్టుబడులను వాళ్ళవిగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఉన్నారు అని, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇప్పుడు చూసి ఉండదు అన్న జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ మన ప్రభుత్వం అంటే రాబోయే ప్రభుత్వంలో జగన్ 2.0 చూస్తారు, కార్యకర్తలకు ఖచ్చితంగా పెద్దపీట వేస్తాను, కార్యకర్తలు నాయకులుగా ఎదిగే టైం వచ్చింది, నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది, అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలు పెరగబోతూ ఉన్నాయి, మహిళా రిజర్వేషన్ కూడా రాబోతూ ఉంది, ఇప్పటికే మనం మహిళలకు అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేశాం, సో నా సోదరీమణులు కూడా నెక్స్ట్ మరింత నాయకులుగా మరింత మంది రాబోతూ ఉన్నారు, నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి కష్టపడే కార్యకర్తలను కూడా నాయకులను ఖచ్చితంగా చేస్తాను, మీకు కూడా అవకాశం ఉంటుంది, మొత్తానికైతే రాబోయే పాలన కార్యకర్తలకే పెద్దపీట వేస్తాము అని చెబుతూ, చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇక ప్రతిరోజు రాజకీయంగా సినిమా అయితే చూపెడతాము అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్తో ఆ కామెంట్స్ అయితే చేశారు.